क्या बोले राहुल गांधी? राहुल गांधी ये बोलते हैं कि चौकीदार चोर है, चौकीदार चोर है। चौकीदार टेबल रेवंत गांधी भाई चौकीदार चोर है అని రాహుల్ గాంధీ అంటాడు. మోడీ దొంగ అంటాడు రాహుల్ గాంధీ. నేను అంటలేదు, రాహుల్ గాంధీ అంటాడు. రాహుల్ గాంధీ ఏమో చౌకీదార్ చోర్ హై అంటాడు. రేవంత్ రెడ్డి ఏమంటాడు ఇంటర్వ్యూకి వచ్చి, ये चोर नहीं है हमारे बड़े भाई है। नरेंद्र मोदी आदिलाबाद में इंटरव्यू में हमारे बड़े भाई है, चोर नहीं है, बहुत अच्छे इंसान है हमारे बड़े भाई। అదే విధంగా రాహుల్ గాంధీ ఏమో అక్కడ అంటాడు అదానీ ఫ్రాడ్ హై అంటాడు, అదానీ పచ్చి మోసగాడు అంటాడు. రేవంత్ రెడ్డి ఏమంటాడు अदानी फ्रॉड नहीं है, अदानी हमारे फ्रेंड है, बहुत अच्छे दोस्त है, हम गले मिलते हैं, अलग बलय करते हैं और अदानी के इन्वेस्टमेंट तेलंगाना में वेलकम करते हैं। ఇది రేవంత్ రెడ్డి. राहुल गांधी अंटाడు गुजरात मॉडल फेक मॉडल है, बकवास मॉडल है, वहां पे कुछ काम नहीं हुआ, गुजरात एक गोलमाल है। राहुल गांधी अंटाడు. रेवंत रेड्डी ఏమంటాడు ఆదిలాబాద్ లో, नहीं 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 तेलंगाना मॉडल ठीक नहीं है, हम भी जाएंगे गुजरात मॉडल के रास्ते पे, మేము కూడా గుజరాత్ మోడల్ నే వస్తామని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడతారు. రాహుల్ గాంधी ఢిల్లీలో అంటాడు लिकर स्कैम नहीं है, कुछ नहीं है, अरविंद केजरीवाल को गिरफ्तार करना नाइंसाफी है, अन्याయం, लिकर स्कैम లేదు, మాను లేదు, అరవింద్ కేజ్రీవాల్ లోపలేసుడు అన్యాయమని రాహుల్ గాంధీ స్పీచ్ కొడతాడు. ఇక్కడున్న కాంగ్రెస్ వాడు ఏమంటాడు రేవంత్ రెడ్డి, లిక్కర్ స్కామ్ అయ్యింది, కవితమ్మను అరెస్ట్ చేసుడు కరెక్టే అని ఈయన మాట్లాడతాడు. అందుకే నేను అడుగుతున్నా మిత్రులారా, ఈయన ఎవరి కోసం పనిచేస్తున్నాడు రేవంత్ రెడ్డి? ये आदमी किसके लिए काम कर रहा? ये मोदी के रास्ते पे जा रहा या राहुल गांधी के रास्ते पे जा रहा? ये आप गौर करो. నేను ఇవాళ చెప్తే మీకు ఎక్కువ చెప్తుండేమో అనిపిస్తుంది, కానీ రాసి పెట్టుకోండి. పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణలో కూడా తప్పకుండా రాజకీయంగా చాలా మార్పులు జరుగుతాయి. అందులో ముఖ్యమైన మార్పు అతిపెద్ద మార్పు ఏంటంటే నెంబర్ 1 జంపింగ్ స్టార్ ఎవరంటే ఇదే రేవంత్ రెడ్డి బీజేపీ చెప్పారు. గుర్తుపెట్టుకోవాలనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వచ్చిన ఒక 30-30 మంది ఎమ్మెల్యేలను తీసుకొని ఎక్కడ కేసులు పెడతారో ఏం చేస్తారో అనే భయంతో ఫస్ట్ జంప్ అయ్యే మనిషే రేవంత్ రెడ్డి. అందుకే మీరు చూడండి, నిన్నగాక మొన్న ఒకటి ఢిల్లీలో ఒక టీవీ షో పోయిండు. ఆ టీవీ షో ఆప్కి వెళ్ళకపోతే అక్కడ కొంతమంది పిల్లల్ని అడిగిండు, మీరందరూ మొదటిసారి ఓటేస్తున్నారు, ఎవరికి ఓటేస్తారని అడిగిండు. అడిగితే వాళ్ళు ఎవరో కొంతమంది పొలాలు బీజేపీ వాళ్ళు తెచ్చిపెట్టినట్టు అన్న పాపం తెచ్చిపెట్టే వాళ్ళు మేము మోడీ కోటేస్తామన్నారు. కాంగ్రెస్ వాడు ముఖ్యమంత్రి, ఆ పిల్లగాడేమో మోడీ కోటేస్తాడు. ఏం చెప్పాలి? అరే తప్పు చేస్తున్నారు పోయి మోడీ కోటేస్తే ముంచుతారని చెప్పాలా లేదా? రేవంత్ రెడ్డి ఏమన్నాడు? అయిపోయినా వేసుకోండి మోడీ, దాదాపు మోడీకో. కాంగ్రెస్ లో ఉన్నాడా, బీజేపీలో ఉన్నాడా, రాహుల్ గాంధీ మనిషా, మోడీ మనిషా? ఆలోచించుండ్రి, జర ఆలోచించి సోచాయించి కన్ఫ్యూజ్ కాకుండా ఆగం కాకుండా మా మైనారిటీ సోదరులు అందరూ కూడా జాగ్రత్తగా ఓటేయాలి. ఇదే ఫాల్తుగాలు కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారు అసెంబ్లీ ఎలక్షన్ అప్పుడు? బీజేపీ బీఆర్ఎస్ ఒకటే, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే, వీళ్ళు బీ టీము ఇవాళ నేను అడుగుతున్నా కాంగ్రెస్ నాయకులారా, దమ్ముంటే చెప్పండి, మీ ముఖ్యమంత్రి బీజేపీ కూడా కాంగ్రెస్ కూడా మీరు ముందు చెప్పమని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ముందు చెప్పండి, चौकीदार चोर है, नहीं बड़े भाई है, अदानी फ्रॉड है, नहीं अदानी फ्रेंड है, लिकर स्कैम हुआ, लिकर स्कैम नहीं हुआ. अदे विधंगा गुजरात मॉडल फेक है, नहीं फेक नहीं, बहुत अच्छा मॉडल है. ఎవరి కోసం పనిచేస్తున్నారు? దయచేసి ఆలోచించండి. అనవసరంగా ఆదిలాబాద్ పార్లమెంట్ లో ఒక్క ఓటు కాంగ్రెస్ పార్టీకి వేసిన మా మైనారిటీ సోదరులు లాభం జరిగేది భారతీయ జనతా పార్టీకి అనే మాట గుర్తుపెట్టుకోవాలి. బీజేపీ బీటీ మండలి కొంతమంది బేవకూఫాలు. నేను అడుగుతున్న వాళ్ళం, మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో బండి సంజయ్ ఓడగొట్టింది ఎవరు? బీఆర్ఎస్ పార్టీ కాదా? కోరుట్లలో ధర్మపురి అరవింద్ ఓడగొట్టింది ఎవరు? బీఆర్ఎస్ పార్టీ కాదా? ఈటెల రాజేందర్ గజ్వేల్ ఓడగొట్టింది ఎవరు? బీఆర్ఎస్ పార్టీ కాదా? అదే ఈటెల రాజేందర్ హుజూరాబాద్ ఓడగొట్టింది ఎవరు? బీఆర్ఎస్ కాదా? బోధులో మా తమ్ముడు మరి బీజేపీలో ఉండే 30 మార్కాలను 32 మార్కాలను ఓడగొట్టిందే బీఆర్ఎస్ అయితే
మేము వాళ్ళకు బీటీం ఎట్లయితే రా సన్నాసులారా అనే మాట కాంగ్రెస్ పార్టీ ఒక్కొక్క మాట కూడా ఇక్కడ ఉన్న మా తమ్ములను అందరూ ఇక్కడికి వచ్చిన మా నాయకులను నేను అడుగుతా ఉన్నా. డేంజర్ నిజంగా చెప్పాలంటే దేశం ఉన్నది బీజేపీతోనే ఉండదు, అందులో ఏం అనుమానం కూడా అవసరం లేదు. మీరు చూడు రేపు మాట్లాడుతున్నారు బీజేపీ కుల్లా మాట్లాడుతున్నారు వాళ్ళు. ఉత్తరప్రదేశ్ లో ఒక ఎంపీ, కర్ణాటకలో మరొక ఎంపీ, మధ్యప్రదేశ్ లో మరొక బీజేపీ క్యాండిడేట్ ఓపెన్ గా స్పీచ్లలో చెప్తున్నారు మాకు రేపటి రోజున 3/2 మెజారిటీ వస్తే రాజ్యాంగమే మార్చేస్తాం, రిజర్వేషన్లు తీసేస్తాం, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు అనేవి తీసి పారేస్తామని చెప్పి ఇలా భారతీయ జనతా పార్టీ చెప్తున్నది. ఇది వాస్తవమా కాదా మీరే ఆలోచన చేయాలి. భారతీయ జనతా పార్టీ అలా కుల్లా చెప్తున్నది వాళ్ళ అభ్యర్థులు, రాజ్యాంగం మారుస్తాం, రిజర్వేషన్లు తీస్తాం, ఎస్సీ ఎస్టీ